అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. కన్యా రాశి వారికి మే 18, 19, 20, 21 తేదీలు సాధారణ రోజులు కావండి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక గట్టి పరీక్షలా, అదే సమయంలో ఒక పెద్ద మలుపులా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ మనసులో చాలా కాలంగా దాచుకున్న ఆలోచనలు, భయాలు, ఆర్థిక ఒత్తిడులు ఒక్కొక్కటిగా బయటపడే సమయం ఇది. మీరు ఎవరినైనా నమ్మి ముందుకు వెళ్తే వారి అసలు స్వభావం ఈ రోజుల్లో తెలుస్తుంది. ఒకవైపు అదృష్టం దగ్గర పడుతున్నట్లు అనిపించినా, మరోవైపు చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్ లేదా కే అక్షరంతో మొదలయ్యే వ్యక్తుల వల్ల మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు జరగవచ్చు. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం వచ్చే 4 నెలల భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. గ్రహస్థితి ప్రకారం చూస్తే బుధుడు మీ రాశిపై ప్రభావం చూపిస్తున్నాడు. అందువల్ల ఆలోచనలు వేగంగా మారుతాయి, కానీ నిర్ణయాల్లో కన్ఫ్యూజన్ పెరుగుతుంది. చంద్రుని సంచారం వల్ల మూడ్ స్వింగ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఒక్కసారిగా ఆనందంగా కనిపించడం, వెంటనే టెన్షన్ రావడం జరుగుతుంది. శని ప్రభావం వల్ల గతంలో చేసిన తప్పుల ఫలితాలు ఇప్పుడు ఎదురవుతాయి. ఎవరికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఇప్పుడు దాని ప్రభావం గట్టిగా ఉంటుంది. గురుదృష్టి ఉండటం వల్ల చివరికి సమస్యల నుంచి బయటపడే మార్గం కూడా కనిపిస్తుంది, కానీ తొందరపడి తీసుకునే నిర్ణయాలు మాత్రం నష్టానికి దారితీస్తాయి. ఆర్థిక పరిస్థితి విషయంలో ఈ 4 రోజులు చాలా జాగ్రత్త అవసరం. చేతిలో డబ్బు నిలవకపోవడం, వచ్చిన డబ్బు అనుకోని ఖర్చులకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు లేదా అప్పుల కారణంగా టెన్షన్ పెరుగుతుంది. కొందరు కన్యారాశి వారు స్నేహితులను నమ్మి డబ్బు ఇవ్వడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీరు ఎవరినైనా గ్యారంటీగా నిలబెడితే తర్వాత బాధపడే పరిస్థితి వస్తుంది. బిజినెస్ చేసే వారికి చిన్న లాభాలు కనిపించిన పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు వస్తాయి, కానీ దానికి తగ్గ గుర్తింపు వెంటనే రాకపోవచ్చు. అయినా మీరు చేసిన కష్టం వృధా కాదు. మే 20 తర్వాత కొంత ఉపశమనం కనిపిస్తుంది. ప్రేమ మరియు కుటుంబ విషయాల్లో ఈ రోజులు భావోద్వేగంగా ఉంటాయి. మీ మనసులో ఉన్నది బయటకు చెప్పాలనిపిస్తుంది, కానీ ఎదుటివారు మీ భావాలను పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు. పెళ్లి కాని వారికి కొత్త పరిచయం రావచ్చు, కానీ తొందరగా నమ్మడం మంచిది కాదు. ఇప్పటికే రిలేషన్లో ఉన్నవారు చిన్న విషయానికే గొడవ పడే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక పెద్దవారి ఆరోగ్యం గురించి టెన్షన్ రావచ్చు. ఇంట్లో మాటకు అపార్థాలు రావడం వల్ల మీరు ఒంటరిగా ఫీల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయినా మీ నిశ్శబ్దమే చాలా సమస్యలను తగ్గిస్తుంది. ఆరోగ్యం పరంగా చూస్తే నిద్రలేమి, ఒత్తిడి, తలనొప్పి, కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. బయట తినే ఆహారం తగ్గించడం మంచిది. ఈ 4 రోజుల్లో మీకు మానసిక ప్రశాంతత చాలా అవసరం. ఎక్కువగా ఆలోచించడం వల్ల మీ శక్తి తగ్గిపోతుంది. రాత్రుళ్ళు ఆలస్యంగా మేల్కొని ఉండటం వల్ల శరీరం బలహీనత పడే అవకాశం ఉంది. మే 18న ఒక షాకింగ్ వార్త వినే అవకాశం ఉంటుంది. అది మొదట మీకు టెన్షన్ ఇచ్చిన తర్వాత అదే సమయం మీకు ఉపయోగపడేలా మారుతుంది. మే 19న మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి కాల్ లేదా మెసేజ్ రావచ్చు. మే 20న డబ్బు విషయంలో ఒక జాగ్రత్త తీసుకోకపోతే చిన్న నష్టం జరిగే అవకాశం ఉంది. మే 21న మాత్రం పరిస్థితులు కొంత మారుతాయి. మీకు మానసికంగా ఒక క్లారిటీ వస్తుంది. చాలా రోజులుగా ఆగిపోయిన పని మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో కన్యా రాశి వారు ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరిని నమ్మడం కాదు. ప్రతి పరిస్థితిలో మీ మనసు చెప్పింది కూడా వెంటనే వినడం కాదు. కొన్నిసార్లు ఆలస్యమైన నిర్ణయమే జీవితాన్ని కాపాడుతుంది. మీపై కన్నేసి ఉన్నవాళ్ళు ఉన్నారు. మీ ఎదుగుదల చూసి అసూయ పడేవారు కూడా ఉన్నారు. అందుకే మీ ప్లాన్స్ అందరికీ చెప్పడం మంచిది కాదు. ఈ 4 రోజులు మీ సహనం, మీ ఆలోచన, మీ నిశ్శబ్దాన్ని పరీక్షించే రోజులు, కానీ చివరికి గెలిచేది మాత్రం మీరే.
ఈ కన్యా రాశి జాతకం మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లోతైన రాశి ఫలాలు ప్రతిరోజు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. అలాగే మీ రాశిలో జరిగే ప్రతి చిన్న మార్పును ముందుగానే తెలుసుకొని జాగ్రత్తగా ముందుకు సాగండి. మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. సర్వేజన సుఖినో భవంతు.